సార్ ఏమనిపిస్తుంది సార్ ఇప్పుడు ఇటువంటి సర్క్యులర్లు ఎప్పటికప్పుడు తరచూ ఇవ్వడం మానసికంగా ప్రైవేటీకరణ చేయడానికి ప్రిపేర్ అవ్వడమేనా? అది చాలా నిర్ణయం, చాలా తప్పుడు నిర్ణయం అండి. కేంద్ర కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటున్నారు. ఎప్పుడు కూడా మేము ప్రైవేట్ చేయట్లేదు, ప్రైవేట్ చేయట్లేదు, మేమంతా గవర్నమెంట్లో ఉంచుతాం అంటున్నారు. కానీ దాన్ని బట్టి గవర్నమెంట్లో ఉంచాలంటే ఏమేమి చేయాలి అనే వనరులు ఇవ్వాలి, రా మెటీరియల్ ఇవ్వాలి, ఎంప్లాయీస్ని ఇంకా ప్రోత్సహించాలి. కానీ ఎంప్లాయీస్ని ప్రోత్సహించట్లేదు. ఉన్న వాళ్ళనేమో తొలగించేసి వాళ్ళ ప్లేస్లో రిక్రూట్మెంట్ లేకుండా చేసి ఉన్నోళ్ళకేమో మీరు ఇంకా చేయలేరు, ప్రొడక్షన్ చేయలేకపోతున్నారు కదా, లాస్లో వస్తుంది, నేను ఇంకా లాభాలు తీసుకురావాలి అది అన్నది చాలా తప్పుడు నిర్ణయం. లాభాలు ఎలాగ వస్తాయండి? చేస్తే కన్నా ఇప్పుడు అక్కడ ఎంప్లాయ్ ఉంటే కదా, ఎంప్లాయ్ అది సీనియర్ అన్నది తీసేస్తున్నారు. సీనియర్ అన్నది వీఆర్ఎస్ తీసుకోండి, మీకు బాగోపోతే వెళ్ళిపోండి, ప్లాంట్ ఉంటే చేయండి లేదా వెళ్ళిపోండి. అది ఏంటంటే మేనేజ్మెంట్ ఇంకా ఎలా చేయాలి, ప్రొడక్షన్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, ప్లాంట్ని ఇంకా ఎంత లాభాలు తీసుకురావాలన్నది అది ఆలోచించకుండా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయాలన్నది అది చాలా తప్పుడు నిర్ణయం. అది ఆ నిర్ణయాన్ని అది వెనక్కి తీసుకుంటే అందరూ కూడా కార్మికులందరూ కూడా హర్షిస్తారు, లేకపోతే కార్మికులందరూ కూడా వ్యతిరేకిస్తారు. కార్మికులు ఏంటంటే ఇది చిన్న కంపెనీ కాదు కదా. ఇప్పుడు మన ఏషియాలో ఎన్ని స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి, అన్ని స్టీల్ ప్లాంట్ని అలా ఉంచి ఈ ఒక్కదాన్ని ఇలా చేసి ఎక్కడో స్టీల్ ప్లాంట్ కడతాం, మేము ఎక్కడో డేటా సెంటర్లు కట్టిస్తే అన్నీ నిర్మిస్తాం, ఇంకా ఇక్కడ అన్ని హైటెక్ సిటీ టైప్లోనే విశాఖపట్నాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తూ ఉంటున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ని ఎందుకు అలాగే అనదొక్కాలని చూస్తున్నారు? అది చాలా తప్పు నిర్ణయం. దీన్ని మీరు వెనక్కి తీసుకోవాలి. వీళ్ళందరికీ ఎంప్లాయీస్కి ఉపాధి కల్పించాలి, కాంట్రాక్టులకి ఉపాధి కల్పించాలి, అన్ఎంప్లాయ్మెంట్ని ప్రోత్సహించాలి. ఎంప్లాయ్మెంట్ అక్కడే ఉంది ఎంప్లాయ్మెంట్. మరి టెక్నికల్ చదివినోడు ఏమైపోతున్నాడు? ఈరోజు డిప్లొమా చేస్తున్నాడు, ఇంజనీరింగ్ చేస్తున్నాడు, వాటికి ఇటువంటి వాటిలోనే చేయగలడు వర్క్, కంప్యూటర్లో చేయలేడు. ఆ మేధావితనం ఇక్కడ ఉపయోగించుకోవడానికి కూడా వాడికి అవకాశం లేకుండా పోతుంది. ఒక మేధావి ఉన్నాడంటే టెక్నికల్గా ఇందులో దాని టాలెంట్ అన్నది ఇందులో చూపించగలడు.